యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడిచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 58లోని ప్రశ్నలకు సమాధానాలు నేను చదువుతూ ఉండగా మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. మొదటి ప్రశ్న, ఎల్కానా ఏ పట్టణస్థుడు? దీనికి సమాధానము రామతయిం సోఫీము. రెండవ ప్రశ్న, ఏలీ కుమారుల పేర్లు ఏమి? దీనికి సమాధానము హోప్ని, ఫినేహాసు. మూడవ ప్రశ్న, ఎల్కానా బలి అర్పించుటకు ఎక్కడికి వెళ్ళెను? దీనికి సమాధానము షిలోహు. నాలుగవ ప్రశ్న, సమూయేలు మొదటి గ్రంథములోని వచనములు ఎన్ని? దీనికి సమాధానము 810. ఐదవ ప్రశ్న, సమూయేలు అను మాటకు అర్థము ఏమి? దీనికి సమాధానము దేవుని నామము లేదా వినబడిన ప్రార్థన. అలాగే క్విజ్ నెంబర్ 59లోని ప్రశ్నలు కూడా చదివి ఈ క్విజ్ నెంబర్ 58కి మాకు సమాధానాలు రాసిన 125 మంది పేర్లు కూడా నేను చదువుతానండి. క్విజ్ నెంబర్ 59 మొదటి ప్రశ్న, హన్నాకు సమూయేలు కాక ఎందరు సంతానము కలరు? హన్నాకు సమూయేలు కాక ఎందరు సంతానము కలరు? రెండవ ప్రశ్న, యెహోవా సమూయేలును ఎన్ని మార్లు పిలిచెను? 3వ అధ్యాయము ఆధారంగా చేసుకొని దీనికి సమాధానం రాయాలండి. యెహోవా సమూయేలును ఎన్ని మార్లు పిలిచెను? 3వ అధ్యాయము ఆధారంగా చేసుకొని దీనికి సమాధానం రాయండి. మూడవ ప్రశ్న, సమూయేలు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. రిఫరెన్సు వ్రాయండి. సమూయేలు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. రిఫరెన్సు వ్రాయండి. నాలుగవ ప్రశ్న, ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు ఇజ్రాయేలీయులు ఎక్కడ దిగిరి? ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు ఇజ్రాయేలీయులు ఎక్కడ దిగిరి? ఆఖరి ప్రశ్న, ఈకాబోదు యొక్క తండ్రి ఎవరు? ఈకాబోదు యొక్క తండ్రి ఎవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 58కి మాకు ఉత్తరాలు రాసిన వారి పేర్లు చదువుతున్నానండి. పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, పెమ్మరాజు కామేశ్వరి, ఎం విజయరత్న కుమార్, ఎస్ జ్యోతినాయుడు, ఎస్జి పుష్ప విజయరాజు, కె సతీష్. ఇజ్రాయేల్పేట నుండి ఐ కెజియా, బి అతల్య, ప్రవల్లిక, ఆర్ బ్యూలా, బి రాహేలు, ఎం కరుణ, బి రజనీ కుమారి, జె విమలా జోసెఫ్. జేవియర్ నగర్ నుండి బి ఝాన్సీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, టి శాంతారత్నం, కె విశ్రాంతమ్మ. అశోక్ నగర్ నుండి టి అగస్టిన్, వి సుశీల, వి కుసుమ. ఆర్ఆర్పేట నుండి ఏ స్వర్ణలత, ఏ సలోమి, దార్లా సుకుమారి. ఖతీఫ్ వీధి నుండి నల్లపు హెనాకుమారి, బండి జాన్ కుమారి, కె ప్రేమలత, కె అనీత, గంజి లక్ష్మీకాంతమ్మ. సత్రంపాడు నుండి కె మోహన్ చంద్ర, గంటా వెంకటేశ్వరరావు. తూర్పు వీధి నుండి ఎం దానియేలు, ఎం జాన్ మార్క్, ఎం సుమలత, చావలి ఆశాజ్యోతి, గుంటూరు సతీష్, బి నాగస్రవంతి. నవాబుపేట నుండి డిజే దీక్షతాబాయి, బొడ్డు స్వర్ణలత. మహేశ్వరి కాలనీ నుండి పల్లి గంగారత్నం, పల్లి మాణిక్యాలరావు. గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, మందపాటి అబ్రహాం. అమీనాపేట నుండి టి చంద్రశేఖర్, టి కావ్య, కె మేరీ గ్రేస్. విద్యానగర్ నుండి ఉండ్రు చిట్టిబాబు, చెరుపూరి మాధురి, పి సోషియా శారా.
ఇందిరాకాలం నుండి తుమ్మల ప్రవల్లికాదేవి, వై రేఖ, గెడ్డం సుభామణి, ఎం భరత్నంద్. దుగ్గిరాల నుండి జాలా ఇజ్రాయేలు మాణిక్యమ్మ, ఎస్ అనిత, కె నాగేశ్వరరావు. శనివారపుపేట నుండి వివిజే లక్ష్మీబాయి, ఎల్ బేబీరాణి. బీడీ కాలనీ నుండి సిద్దెల డేవిడ్, రత్నమణి, అమృతసిరి, అరుణకాంత్, రాజు, శిరీష, ఝాన్సీ, శరణ్య, చంద్రశేఖర్, పవన్ రాజ్, నీలిమ, విజయ్ చంద్ర. కామవరపు కోట నుండి వి సుజాత, వి బర్నబాస్, బిపి రాగం, నల్లమిల్లి శరత్ బాబు, ఆర్ రాజేష్. తడికలపూడి నుండి ఆర్ రమాదేవి, ఆర్ శ్రీనివాసరావు, లూర్దు మరియమ్మ. గుండుగొలం నుండి పెయ్యల మరియమ్మ, ఆకుల సుబ్బారావు, కె రత్నప్రసాద్, బట్టు అనూష, బి కృపావతి. పెదవేగి నుండి టి విజయ, పల్లి వరలక్ష్మి, సిహెచ్ కళ్యాణి, గోవాడ మేరీ ప్రసన్న. వేగివాడ నుండి కార్య సుధారాణి, కెవి శాలిని, చొక్కా కృపమ్మ, చొక్కా సునీత కుమారి, చొక్కా దేవదాస్, విఆర్ స్వర్ణలత, గోరింకల రాణి, జి జ్యోత్స్నాదేవి, సుష్మా మాధురి. భీమడోలు నుండి కుర్మా విజయకుమారి, యాళ్ల మరియమ్మ, జి ఆరోగ్యమ్మ, ఎండి సరోజినీదేవి. పలసానపల్లి నుండి బి కెంపురత్నం, ఏ తాయారు, ఆర్ నిరీక్షణమ్మ, జి నాగరాజు. ఆగడాల లంక నుండి యు విజయ, గూడపాటి లాజర్, మేరీ, వెంట్రపాటి ఇందిరా కుమారి, జయమంగళ, రూతు. లక్ష్మీపురం నుండి లంకపల్లి భూషణం, బోడా అరుణకుమార్, ఎం సన్నీ, ప్రసన్న. పోతునూరు నుండి కాలి పారిజాతం, ఊసల దైవమణి, జక్కుల జోసఫ్ రాజు, లింగాల శిరోమణి. చాటపర్ నుండి బి భారతి, నంబూరి నాగరాజు, మూదుల విశ్వాసకుమారి, దారం స్వర్ణకుమారి. కొత్తూరు నుండి బి పద్మరాగం, బి బాబురావు. పెదపాడు నుండి బేతాళ జ్ఞానానందం, కొరపాటి మేరీ కటాక్షం. గోపన్నపాలెం నుండి జ్యోతి, ఓ సత్యజ్యోతి. భోగాపురం నుండి కె విజయకుమారి, కె అజంతా. ఎస్ పద్మావతి, బాలాజీనగర్. మల్ల నాగరమణ, గణేష్ కాలనీ. సిహెచ్ మేరీరాణి, ఆదివారపుపేట. సిహెచ్ దాస్ కుమారి, దొండపాడు. కె కృపారావు, లక్ష్మీవారపుపేట. పల్లిమి యేసుపాదం, చొదిమెళ్ళ. ఎస్ జ్యోతి, టైటస్ నగర్. సాతులూరి లతా ప్రకాష్, గాలాయిగూడెం. పి సుశీల, అరుంధతిపేట. ఎర్రమిల్లి యేసురత్నం, వైరాగా. బి నెహమ్యా రాజ్, హనుమాన్ నగర్. ఎన్ మాధవి, తాపిమేశ్రీ కాలనీ. బి సరిత కుమారి, ఏఆర్ లైన్స్. జి అనీషా, వి శిఖామణి, భారతి, శాంతినగర్. ఈ మార్తమ్మ, లంకపేట. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన ఏకీభవించండి. నేటి దినము ఆదివారం. ఈ ఉదయము మట్టల ఆదివారం సందర్భంగా మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి ఉంటారు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఈత మట్టలు తీసుకొని వాటికి పువ్వులు గుచ్చి యేసయ్య యెరూషలేము ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీధులలో సంచారం చేయటం మనం చూసాం. కనుక ఈ రాత్రి ప్రభువును మరోసారి స్తుతిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకొచ్చి మరొకసారి మేము స్తుతించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. ప్రభు, మా ప్రియ ప్రేక్షకులను దీవించమని వేడుకుంటున్నాం. యెరూషలేము ప్రవేశం, ఆయన యెరూషలేము ప్రక్షాళన, ప్రభు, ఇవన్నీ కూడా మేము ధ్యానం చేసుకుని మిమ్మల్ని స్తుతించాం ప్రభు. కనుక ఈ రాత్రి మరోసారి పరిష్కారం కార్యక్రమంలో కూడా మీ బిడ్డలమైన మేము అందరము కలిసి ఇప్పుడు నిన్ను స్తుతించుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. మమ్మల్ని అంగీకరించండి. క్విజ్ రాసి పంపిన బిడ్డలను దీవించండి. యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినము దేవుని యొక్క వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలోని కొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యెరూషలేము ప్రవేశం
ప్రవచనాల నెరవేర్పు, రాజుగా యేసు ఆయన యెరూషలేములో శిష్యులందరూ కూడా స్తుతిగానాలు చేస్తుండగా వాహనమైన గాడిద పిల్లపై ప్రవేశించేయటం, ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ దినం అన్ని సంఘాల్లో జ్ఞాపకం చేసుకున్నారు. యేసే పరిష్కారం కార్యక్రమం పక్షంగా మీరందరూ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలని ఈ శిలువ ధ్యానాల కాలంలో సరిచేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం క్విజ్ రాస్తున్నటువంటి వారికి ప్రత్యేక వందనాలు. వారికి న్యాయాధిపతుల గ్రంథం నోట్స్ ఈ మాసంలో మేము పంపిస్తున్నాం. సీనాయి ఉపదేశిని 2వ బ్యాచ్ ఈరోజు సాయంకాలం ఇజ్రాయేలుపేటలో ఉన్న బేతేల్ కేతనంలో పాస్టర్ జువన్ రాజ్ కుమార్ గారు 2వ బ్యాచ్ ప్రారంభించారు. యేసే పరిష్కారం నిర్వహిస్తున్న ఈ ఉచిత బైబిల్ కరస్పాండెన్స్ కోర్సులో 200 మంది విద్యార్థులు అంటే ఓన్లీ స్టూడెంట్స్ అని కాదు, బైబిల్ స్టూడెంట్స్. ఇందులో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారు బైబిల్ నేర్చుకుంటున్నారు. యేసే పరిష్కారం కార్యక్రమం ప్రార్థనా శిబిరం ఆశీర్వాదకరంగా ఉంది. మీ యొక్క ప్రార్థనా మనవులు కూడా దయచేసి పంపండి. ఈరోజు సమయం తక్కువ వాక్యానికి, ఎందుకంటే క్విజ్ వారి విజయాలు ప్రకటించడం జరుగుతుంది. క్విజ్ రాసే వారి సంఖ్య దినదినానికి పెరిగిపోతుంది కనుక ఇంకా ఎక్కువ మంది రాయాలని మేము కోరుతున్నాం. ఎంతమంది అయితే రాస్తారో వారందరికీ ఉచితంగా ఈ గ్రంథాల మీద మేము సిద్ధపరుస్తున్నటువంటి వ్యాఖ్యానం ఉచితంగా పంపిస్తాం. కాబట్టి మీరు ఉత్తరాలు రాయమని, మీ ప్రార్థనా మనవులు రాయమని మేము తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము చేసి మీ ముందు ఉంచుకోండి. 3వ అధ్యాయం గత రాత్రి నేను కొంచెం ప్రారంభించాను. మరలా ఒకసారి మీకు ఈ 3వ అధ్యాయంలోని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ 3వ అధ్యాయంలో దేవుడు సమూయేలును పిలిచాడు. ముమ్మారు పిలిచినా అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి యెహోవా స్వరము సమూయేలుకి తెలియదు. కానీ ఏలీకి అర్థమైంది సమూయేలును దేవుడు పిలుస్తున్నాడని. అందుకనే మొదటి 3 మార్లు ఏలీ నొద్దకు వెళ్ళిన సమూయేలుకు ఈ 3వ మారు అతడు చెబుతాడు, యెహోవా నిన్ను పిలుస్తున్నాడు కనుక చిత్తము దేవా నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్మని ఆజ్ఞాపించమని కోరమని చెప్తాడు. ఈ విషయాలు గత రాత్రి కూడా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. తరువాత యెహోవా ప్రత్యక్షమై ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఈ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. దేవుని పిలుపుకి ఒక వ్యక్తి యొక్క విధేయతాపూర్వకమైనటువంటి అంగీకారం. దేవుని యొక్క వాక్యం సమూయేలును ప్రభు పిలిచినప్పుడు సమూయేలు చెప్పిన మాటలు, చిత్తము నీ దాసుడను ఆజ్ఞాపించు. ఈ మాట మన జీవితంలో కూడా మనం చెప్పగలగాలి. దేవుని యొక్క వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదకరం. ప్రస్తుత పరిస్థితులకు ప్రతికూలమైన వ్యాఖ్య అయినప్పటికీ అది ఆశీర్వాదకరమే. ప్రభువు యొక్క మాటలు చాలా విలువ కలిగిన మాటలు. ఆయన ఉద్దేశాలు మానవ మేధస్సుకు అందేవి కాదు. వాటిని అంగీకరించి వాటి ప్రకారం విధేయతతో నడిచినప్పుడు వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇంకా సమూయేలుకు ఏలీ ఇచ్చిన సలహా, నీ దాసుడును నేను ఆలకిస్తున్నాను, నాకు ఆజ్ఞాపించుము. నీ దాసుడును ఆలకించుచు ఉన్నాను, ఆజ్ఞాపించుము అనే పదం చాలా
విలువైనటువంటి పదం. దేవుని గుర్తించి తాను దేవునికి దాసుడును అని ఆ చిన్న బిడ్డ ప్రకటన చేసుకోవటం మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని పిలుపు ఏదో గొప్ప గొప్ప వారికి, చాలా జ్ఞానం ఉన్న వారికి, చాలా అనుభవంతో తలపండిపోయిన వయసు ఉన్న వారికి వస్తుందనుకోవటం అవివేకమే. సమూయేలు బాలుడిగా ఉండగా కూడా దేవుడు అతనిని పిలుచుకున్నాడు. కనుక నీ వయస్సు దేవుని సేవకు అడ్డు కాదు, నీ సాక్షి జీవితానికి నీ వయస్సు అడ్డు కాదు, నీ అనుభవము అంతకంటే అడ్డు కాదు. కనుక దేవుని యొక్క వాక్యం నీవు సమూయేలును చదువుతున్నప్పుడు నీవు కూడా, ప్రభువా నేనును నీ దాసుడును, నేను ఆలకిస్తాను, నాకు ఆజ్ఞాపించండి అని మనం చెప్పగలిగితే దేవుడు బలమైన మాటలు మనకు చెప్తాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తున్నప్పుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు గ్రహించలేని గూఢమైన సంగతులను తెలియచేస్తానన్నాడు. దేవుడు తన బిడ్డలకు తెలియచేసేవి చాలా గూఢమైన విషయాలు, చాలా బలమైన విషయాలు, చాలా అధికారంతో కూడిన విషయాలు ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక విధంగా మనం మాట్లాడితే సమూయేలు యొక్క భవిష్యత్తు మరియు ఏలీ కుటుంబం యొక్క భవిష్యత్తు ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. సమూయేలు యొక్క మినిస్ట్రీ, పరిచర్య ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ అతడు దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ వచ్చాం. చదువుతున్నాను చూడండి, 12వ వచనం. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దానిని నేను ముగింతును. 11వ వచనము 12వ వచనము మనం చదువుతున్నప్పుడు, సమూయేలు ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దానిని ముగింతును. ప్రభు ఇక్కడ సమూయేలు భక్తులతో చెబుతున్నటువంటి మాటలు గమనించినట్లయితే, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోవచ్చు ఉన్నాను. ఇశ్రాయేలు దేవుని యొక్క జనాంగం, దేవుని ప్రజల మధ్య దేవుడు చేయబోయేటువంటి ఆశ్చర్య కార్యాన్ని, బలమైనటువంటి కార్యాన్ని సమూయేలు భక్తునికి ముందుగా తెలియచేస్తున్నాడు. నా స్నేహితుడైన అబ్రాహాముకు నేను తెలియచేయకుండా నేను కార్యము చేయదునా అంటాడు. తన బిడ్డలకు దానిని బయలుపరుస్తున్నాడు, సమూయేలుకు బయలుపరుస్తున్నాడు. ఏలీ కుటుంబానికి దేవుడు ఏం చేయాలనుకున్నాడో దానిని ఒక్క దినమనే చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీర్పులు యాక్సిడెంటల్గా రావు. ఏదో అకస్మాత్తుగా వితౌట్ వార్నింగ్ దేవుని పనిష్మెంట్ వస్తుంది అని అనుకోవద్దు. దేవుడు రిపీటెడ్ అలార్మ్స్, చాలా పర్యాయాలు హెచ్చరికలు చేసిన తర్వాతనే ఆయన యొక్క శిక్షను మానవుని జీవితంపై ఇస్తూ ఉంటాడు. దానికి ఈ సన్నివేశం ఉదాహరణగా కనిపిస్తోంది. ఏలీ యొక్క కుటుంబం దేవుని సన్నిధిలో అక్రమంగా నడిచింది. ఏలీ యాజకుడై ఉండి ఏలీ కుమారులు ఇద్దరు, హోఫ్ని ఫీనెహాసులు ఇద్దరు, ఇశ్రాయేలులో దేవుని యొక్క నైవేద్యం పట్ల అపవిత్రంగా వారు నడుచుకున్నారు. దానిని ఎరిగినటువంటి ప్రభువు సమూయేలుకు చెప్తున్నారు, ఒక్క దినమున దానిని చేస్తాను, నేనే ప్రారంభిస్తాను, నేనే ముగిస్తాను. ఇట్స్ అన్ ఆపరేషన్ కండక్టెడ్ బై గాడ్. దేవుని చేత నిర్వహించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పనిగా దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఏలీ కుటుంబంపై దేవుని యొక్క ఉగ్రత అంత బలంగా దిగి రాబోతోంది. 13వ వచనం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక. తాను ఎరిగియు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఎరిగి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులుతాయని ప్రభువే స్వయంగా వ్యాఖ్యానించారు. 13వ వచనంలో తాను ఎరిగియు అడ్డగించలేదు గనుక, తాను ఎరిగి కూడా తన కుమారుల యొక్క దుష్టత్వాన్ని తెలిసి కూడా తాను అంగీకరించలేదు. తాను
దాన్ని ఖండించుకోలేకపోయాడు. 2వ అధ్యాయము 30 వచనము మనం చూస్తున్నప్పుడు, నాకంటే నీ కుమారులను ఎక్కువ గొప్ప చేస్తున్నావని దేవుడు ఆ దైవజనుని చేత ఏలీకి హెచ్చరిక పంపాడు. దేవుని యొక్క శిక్ష యాక్సిడెంటల్గా రాదు. విశ్వాసులపై దేవుడిచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్ష వారి యొక్క జీవితాల్లో చాలా రిపీటెడ్ అలార్మ్స్ ఇచ్చినాక దేవుడిస్తాడు. ఏలీకి హెచ్చరిక చేస్తూ వచ్చాడు, నీ కుమారుని సరి చేసుకోమని. కానీ చేసుకోలేకపోయాడు. దాని కారణంగా అతడు తన యొక్క జీవితంలో భయంకరమైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సమూయేలుతో ప్రభువు చెబుతున్నాడు, బలి చేతనైనా అర్పణ చేతనైనా ఏలీ కుమారుల పాపానికి ప్రాయశ్చిత్తం కలగదన్నాడు. ఎందుకంటే కారణము అతడు ఎరిగి చేశాడు. దేవుణ్ణి ఎరుగక పూర్వం చేసిన పాపం, అవిశ్వాసిగా ఉండినప్పుడు చేసిన పాపమునకు బలి ద్వారా క్షమాపణ. దేవుని ఎరిగిన తర్వాత చేసిన పాపానికి వారి జీవితంలో బలి ద్వారా క్షమాపణ కాదు, వారు శిక్ష అనుభవించి తీరతారు. ఇదే విషయాన్ని యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మరణకరము కాని పాపము కలదని చెప్పాడు. సిన్ అంటు డెత్. విశ్వాసి పాపంలో కొనసాగితే శారీరక పరంగా వాడు బహు కష్టాలు అనుభవిస్తాడు. ప్రభువు యొక్క అనుకూలమైన శిక్ష అతనికి ఇవ్వబడి దానిలో శిక్షణ పొందుతాడు. దేవుడు విశ్వాసిని ఎన్నడూ నాశనం చేయడు, శిక్షణ ఇస్తాడు. అతనిని రూపాంతరం కలుగు చేయటానికి ఆయన యొక్క తీర్పులను భూమిపై విశ్వాసి జీవితంలో అమలుపరుస్తూ ఉంటాడు. అదే ఏలీ కుమారుల జీవితంలో జరిగింది. వారు ఎరిగిన తరువాత వారు ఈ విధంగా చేస్తూ వచ్చారు. అందుకనే సమూయేలుకు దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు. ఏలీ ఉదయాన్నే సమూయేలును పిలిచి అడుగుతున్నాడు, నా కుమారుడా, యెహోవా ఏమి సెలవిచ్చాడో మరుగు చేయక సమస్తాన్ని తెలియచేయమన్నాడు. దేవునిపై ఆన పెట్టాడు. దేవుడు నీవు పూర్తిగా చెప్పకపోతే నీకు శిక్ష విధిస్తాడు అధికంగా అన్నాడు. సమూయేలు తనకు దేవుడు బయలుపరిచినదంతా చెప్పేశాడు. ఒక మెచ్యూర్డ్ బిలీవర్, పరిపూర్ణత పొందిన విశ్వాసిగా ఏలీ మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి 18వ వచనం. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియ చెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. చేయునుగాక అనేది యాక్సెప్టెన్స్. దేవుడు తన దృష్టికి అనుకూలమైనది నా కుటుంబము పట్ల చేయునుగాక. ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో పడిపోతూ ఉన్న సమయంలో తాను పొందిన క్షమాపణను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను అయోగ్యుణ్ణి పరలోకానికని విజ్ఞాపన చేస్తాడు. కానీ ప్రభువు అతని యొక్క పశ్చాత్తాపాన్ని చూచి అతన్ని తిరిగి పరిశుభ్రపరిచి తన యొక్క రక్తమును శుద్ధీకరించి తనతో సహవాసాన్ని మరలా ఇచ్చి ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఏలీ మాటలలో మనం గమనించినప్పుడు దేవుడు తన దృష్టికి అనుకూలమైనది చేయనుగాక. దేవుడు తన దృష్టికి అనుకూలమైనది అంటే నరకానికి పంపటమా దేవునికి అనుకూలం? ఎన్నటికీ కాదు. ఏ మనుష్యుణ్ణి దేవుడు నరకానికి పంపాలని ఎన్నడూ చేయడు. తన యొక్క ప్రేమ మానవుని రక్షిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలా, దేవుని యొక్క న్యాయము మానవునికి శిక్ష విధిస్తుంది. దేవుని యొక్క న్యాయం చొప్పున మానవుడు, ఒక విశ్వాసి తన జీవితంలో చేసిన పాపమును అతని జీవితంలో శిక్షను అనుభవిస్తాడు. అతని యొక్క నిత్య జీవితం, నిత్య రాజ్యము ఎన్నటికి అతను పోగొట్టుకోవాలి. 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకున్నారు. దాను నుండి బెర్షెబా వరకు ఉన్న స్థలం అంతా ఆ కాలములో సమూయేలు ప్రవక్తను తెలుసుకున్నారు.
సమూయేలుకు షిలోహులో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఈ అధ్యాయం ఇక్కడ ముగించబడింది. షిలోహులో తిరిగి దేవుని యొక్క వాక్కు, అరుదైనటువంటి ఆ వాక్కు భక్తుడైన సమూయేలుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యవ్వన బిడ్డలను సరిచేసుకోవటంలో మీ జీవితాల్లో విఫలమయ్యారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు యవ్వనులు ఎవరి దారిన వారు దేవునికి వ్యతిరేకంగా పరుగులు పెడుతున్నారు. వారి జీవితాల్లో క్షేమం కలగాలి అంటే తల్లిదండ్రులుగా మీరు వారికి బోధ చేయాలి. సామెతల గ్రంథంలో యవ్వన కుమారుడికి చెబుతాడు, నీ తండ్రి ఉపదేశాన్ని నీవు మర్చిపోవద్దని, దాటిపోవద్దని చెప్తాడు. కనుక యవ్వన కుమారులు, కుమార్తెలు ఈ రోజున బోధన ఉండాలి. తల్లిదండ్రులు వారికి బోధించాలి. వారు దేవుని వాక్యం బోధించాలి. పెద్దల మాటలు కాదు బోధించాల్సింది, జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ చెప్పి భయపెట్టడం కాదు. దేవుని యొక్క వాక్యము యొక్క ప్రాధాన్యత వారికి నేర్పించాలి. అప్పుడే వారి జీవితంలో పాపం జోలికి వెళ్ళరు, ధనాపేక్షకు వెళ్ళరు, కామాతురతకు లోనుక. కనుక దేవుని వాక్యంలో ఉంది శక్తి. ఒక మనిషిని కన్విన్స్ చేయటం విశేషం కాదు, ఒక మనిషికి వాక్యం నేర్పించటం అతి ప్రాముఖ్యం. వాక్యము తప్ప ఒక వ్యక్తి యొక్క జీవితంలో రూపాంతరం తెచ్చేది మరొకటి లేదు. కనుక ఈ మాటలను గుర్తుపెట్టుకొని సమూయేలు ఏ విధంగా గొప్ప భక్తుడయ్యాడో, అతని నోట పలుకబడిన దేవుని వాక్కు ప్రజలకు ఎట్లా ఆధారమైందో తెలుసుకున్నటువంటి మనం మన కుటుంబానికి కూడా దేవుని వాక్యం ఆధారమని నమ్ముదాం. ఈ రాత్రి క్విజ్ రాసిన బిడ్డలందరినీ నేను అభినందిస్తున్నాను. అటువలనే సేనాయి 2వ బ్యాచ్ విద్యార్థులు 100 మంది కూడా వారి యొక్క కోర్స్ కంటిన్యూ చేయటానికి ప్రార్థన చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రండి. రాష్ట్రీయ కార్యక్రమం కొరకు దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 59లోని ప్రశ్న మరోసారి చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, హన్నాకు సమూయేలు కాక ఎందరు సంతానము కలరు? హన్నాకు సమూయేలు కాక ఎందరు సంతానము కలరు? రెండవ ప్రశ్న, యెహోవా సమూయేలును ఎన్ని మార్లు పిలిచెను? యెహోవా సమూయేలును ఎన్ని మార్లు పిలిచెను? ఈ ప్రశ్నకు సమాధానము 3వ అధ్యాయం ఆధారంగా చేసుకొని చెప్పాలండి. 3వ ప్రశ్న, సమూయేలు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. రిఫరెన్సు రాయండి. సమూయేలు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. రిఫరెన్సు వ్రాయండి. 4వ ప్రశ్న, ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు ఇజ్రాయేలీయులు ఎక్కడ దిగిరి? ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు ఇజ్రాయేలీయులు ఎక్కడ దిగిరి? 5వ ప్రశ్న, ఈకాబోదు యొక్క తండ్రి ఎవరు? ఈకాబోదు యొక్క తండ్రి ఎవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ఏసే పరిష్కారము సువార్త కూడికలు ఈ నెల 10, 11 భోగాపురం నందు, 12, 13 తేదీల్లో లక్ష్మీపురం చెరువుగట్టు వద్ద ఏర్పాటు చేశామండి. సాయంత్రము 6 నుండి 8:30 వరకు జరిగే సువార్త కూడికల్లో ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. ఖచ్చితంగా 8:30కు ఈ సువార్త కూడికలు ముగుస్తాయి కాబట్టి సమయాన్ని పాటించి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా
అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ప్రభువు స్వస్థపరచువాడని విశ్వాసం ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. ఈ రాత్రి మా ప్రియ ప్రేక్షకుల వాక్యం విన్నారు తండ్రి. కుటుంబాలలో పాపము యొక్క నివాసం ఎట్టి దుస్థితిని తెస్తుందో మేము నేర్చుకోగలిగాం ప్రభువా. దాని నెరవేర్పు 4వ అధ్యాయంలో మేము రేపటి దినం ధ్యానించబోతున్నాం. కుటుంబాలు నీ యందు భయభక్తులు నిలుపుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనారోగ్యంతో ఉండి ఈ రాత్రి ప్రభువా మీ సన్నిధిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. మీ చేతులకు ఈ బిడ్డలను అప్పగిస్తున్నాం. స్వస్థతనివ్వండి ప్రభు. యేసే పరిష్కారం కార్యక్రమాన్ని దీవించి ప్రతి అవసరత తీర్చండి. జాతీయ కార్యక్రమం కొరకు కావలసిన కృపను మాకు అనుగ్రహించండి. యేసయ్య దివ్య నామములు ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.